కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూపిస్తండి. అన్నం వండుకుని చల్లారబెట్టుకున్న, టమాటా మిక్సీ పట్టుకునండి. ముక్కలు కోసుకోవచ్చు, ముక్కలు కోసుకుంటే మనకు తోలు వస్తుంది, అన్ని పొట్టు వస్తుందండి. ఇట్లయితే మంచిగా ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె పోసుకుని, ఈ చల్లనిమిరపకాయలు అంటారు, ఉప్పురకాయలు అంటారు, ఆవాలు, జీలకర్ర, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఉల్లిగడ్డ, టమాటా రైస్ అండి, కొన్ని పల్లీలు వేసి, కొంచెం మినపప్పు శనగపప్పు వేసుకున్నాండి. టేస్ట్ ఉంటుంది. కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, పొడి ఉంటే వేసుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు, పసుపు అండి. నేను టమాటా రసం పోసుకుంటండి. తగినంత ఉప్పు, కారం. మూత పెట్టుకుంటే టమాటా ఉడుకుతుందండి. కొంచెం మెంతిపిండి వేసుకోవాలి. ఇక అన్నం పోసుకొని కలగలుపుకుంటున్నాండి. కలుపుకున్న మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. టమాటా రైస్ రెడీ అండి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నేను చేసే విధానం చూపించిన మీరు మంచిగా ఉందా లేదా చెప్పండి.